హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పూర్ణ కాటూరి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా అందరికీ, మన సబ్స్క్రైబర్స్కు మరియు వ్యూవర్స్ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన బెంగళూరు సిటీలో మేము ఉండే ఏరియా వచ్చేళ్ళకి బెదిరికుప్పలో వేయించేస్తున్న కోటే లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్కి అయితే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి అయితే నేను వచ్చాను. ఏకాదశి తిథి హిందువులకు పవిత్రమైనది. ఏకాదశి అంటే 11, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 1 మనసు కలిపి మొత్తం 11. వీటిపై నియంత్రణ కలిగి ఉండి వ్రత దీక్ష కొనసాగించడం ఏకాదశి అంతరాత్మ. సంవత్సరంలో 24 సార్లు ఏకాదశి వస్తుంది. అందులో పుష్యమాసం శుక్లపక్షంలో వచ్చే వైకుంఠ ఏకాదశి చాలా విశిష్టమైనది. దీన్నే సర్వేకాదశి, ముక్కోటి ఏకాదశి, మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తారు. అందుకే ఈరోజు చాలామంది శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవడానికి భక్తులు చాలా ఆరాటపడుతూ ఉంటారు. అప్పుడు రాక్షసుల హింస భరించలేక దేవతలు అందరూ కలిసి ఉత్తర ద్వారం నుండి ప్రవేశించి మహావిష్ణువును దర్శించుకొని వాళ్ళ బాధను వెళ్ళబోసుకుంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుండి విముక్తి కలిగించడానికి, అందుకే ఉత్తర ద్వారం నుండి దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్య అన్నిటినీ పరిష్కారం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. విష్ణు పురాణం ప్రకారం మురా అనే రాక్షసుడు దేవతలను ఇబ్బంది పెట్టడంతో వారంతా తమను రక్షించమంటూ విష్ణుమూర్తిని వేడుకుంటారు. దాంతో స్వామి అతని అంతమొందించడానికి సిద్ధం అయ్యాడంట. అది తెలిసిన అసురుడు సముద్ర గర్భంలో దాక్కుండటంతో విష్ణుమూర్తి కూడా గుహలోకి వెళ్ళి నిద్రిస్తున్నట్లు నటిస్తుంటారు. రాసురుడు బయటకు వచ్చి స్వామిని సంహరించేందుకు ప్రయత్నించే సమయంలో మహాలక్ష్మి శక్తి రూపంలో వచ్చి అతన్ని వధించిందంట. స్వామి అందుకు సంతోషించి ఆ శక్తికి ఏకాదశిని పేరు పెట్టి ఏదైనా వరం కోరుకోమన్నాడంట. మురను సంహరించిన రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పోగొట్టమంటూ ఆ శక్తి వేడుకోవడంతో స్వామి తదాస్తు అనడంతో పాటు వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుందని వరం ఇచ్చాడంట. అందుకే ఈ రోజున ఉపవాసం నుండి ధ్యానం చేయడం వల్ల మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కూడా కలుగుతుందని విష్ణు పురాణం చెబుతూ ఉంది. కోటే లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ వచ్చేయాలకి చాలా పురాతనమైన టెంపుల్, ఫేమస్ టెంపుల్ ఇది. ఇక్కడ బెంగళూరు సిటీలో ఉండే ఫేమస్ టెంపుల్లో ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్. ఈ కోటే లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ వచ్చేయాలకి అత్తిపల్లి నుంచి వచ్చేయాలకి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ను చూస్తూ ఉండండి.